ఏం తినేటట్టు లేదు ఏడ బతికేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు ఏడ బతికేటట్టు లేదు. దొరల రాజం వచ్చినాది రాజుగో రాజన్న, దోసుకొని పోతుండ్రు రాజుగో రాజన్న. ఇదొక్కటైతే ఏడ బతుకుదునమ్మా నేను ఎట్లా బతుకుదునమ్మా, ఉన్న కాడికంతా ఇల్లు గుంజుకున్నారమ్మా. ఏడ బతుకుదునమ్మా నేను ఎట్లా బతుకుదునమ్మా, దున్ను బతుకుదామంటే మొత్తం గుంజుకుంటున్నారు. ఇదొక్కటి. ఇంకొకటి, మూడు రంగుల జెండా బట్టి ఉన్నది కదా పాట. ఓయమ్మో, ఆ పాట వినంగానైతే చాలా మందికి ఇక రేవంత్ సర్కార్ వచ్చింది, ప్రజలకు ఏదో మంచిగా చేస్తాడు అనుకుంటే గప్పట్ల పాదయాత్ర చేసి రాయిరాల కాడ పెద్ద సభ పెట్టిండు. ఎవరు? మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి సీఎం. మరి ఏందే సీనన్న ఏదో ముచ్చట కొత్తగా పట్టుకొచ్చినాం అంటే, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం అదే ఉన్నాడు కదా మన ప్రకాష్ గౌడు. అయ్యో, ఎక్కడ మెత్తగుంటే ఆ పేట మీదకి దుంకుతాడు. మంచి తెలివి కల్లోడు. అవును, గప్పట్లనేమో ఒక పార్టీ, మళ్ళీ తురుక్కున కారెక్కిండు, గిర్ర గిర్ర తిరిగిండు, మళ్ళీ ఇప్పుడు షైలకు వచ్చిండు. ఎందుకంటే రూలింగ్ లేకపోతే అన్న ఉండడు. మరి ప్రజలకు గింత కోస పడుతుంటే కూడా ప్రజల దగ్గరికి వచ్చిండా అంటే ప్రజల ముఖం చూసింది లేదు, ప్రజలను మళ్ళీ చూసింది లేదు. ఎలక్షన్స్ అప్పుడు అయితే ఏం చెప్పిండంటే, ఇగో మీ భూముల దగ్గరికి ఎవరిని రానియా, ఎవరని వచ్చిర్రంటే నేను అడ్డం ఉంటా, నేను అడ్డం లేకపోతే మీ చెప్పులు తీసి నా మెడలు వేయరు అని చెప్పి ముచ్చట చెప్పిండంట. మరి ఇప్పుడు ఇంత గోస జరుగుతుంటే మరి అన్న శంషాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిండంట. ఏమనున్నా అదే నీకు? మరి అసలు ముచ్చట చెప్పే సీనన్న అని చెప్పేసి అనుకుంటుర్రా? చెప్తా. ఏమన్నా మహేశ్వరం పక్కపొడితి ఔటర్ రింగ్ రోడ్ రాగానే చాలా మంది మస్తు ఖుషి అయిపోయారు. అమ్మయ్యా, ఇక ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, భూములకు ధరలు పెరిగిపోయినాయి, పిల్లలను మంచిగా చదివించుకోవచ్చు, గప్పటి పడ్డ కష్టాలన్నీ కూడా ఏవి పడొద్దని చెప్పేసి బహదూర్గూడెం రైతులైతే మస్తు ఖుషి అయ్యారు. మరి ఆడనన్న అభివృద్ధి చేయాలంటే చెయ్యిరి, వద్దని మేము అంటలేము, కానీ అభివృద్ధికి ఎంత కావాలో గంతే తీసుకోర్రి. అగో బుల్లెట్ ట్రైన్ అంట, మంచిగానే ఉంది, తీసుకురారి. వద్దని మేము అంటలేము, రైతులు వద్దంటలేము. కానీ మీ బుల్లెట్ ట్రైన్కి 50 ఎకరాలు అవసరమా, 100 ఎకరాలు అవసరమా? అవసరాన్ని బట్టి తీసుకొని 653 ఎకరాలు ఇంతకు ఏం చేసుకుంటారు అంటే, ప్రజలు దున్నుకొని బతుకుతున్నారు కదా, వీళ్ళని ఎట్లా బతకనిస్తా? గుంజుకొని ఉన్న కాడికి ప్రైవేట్ పరంగా చేసి అమ్ముకుంటే ప్రభుత్వానికి పైకం వస్తుందని ఆలోచన చేసినా అయింది రేవంత్ సారు. మరి చాలా మంది లీడర్లే వచ్చిర్రు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ వచ్చిండు, ఇట్టెల రాజేందర్ సార్ వచ్చిండు, గట్లనే బీఆర్ఎస్ పార్టీ సవితా ఇంద్రారెడ్డి వచ్చింది, కార్తిక్ రెడ్డి కూడా వచ్చిర్రు. మరి వీళ్ళందరూ ఏం మాట్లాడిర్రో ఏమో కానీ, మరి ఇంతకు ప్రజలు ఏం మాట్లాడిర్రు, వాళ్ళ గోస ఎట్లున్నది, వాళ్ళ ఆర్తనాదాలు ఎట్లున్నాయి, వాళ్ళ కడుపుల గోస ఎట్లున్నది, ఒక్కసారి వీడియోలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడుర్రి. మీరు ఎంత బిజీ ఉన్నా పర్లేదు, ఒక్కసారి చూడుర్రి. రాలేడు సార్, మా 8 దినాలు మా పిల్లలు కడుపు గంజలేదు అన్నాను నీకు సార్. మా తింత నాకు ఎంతో బాగుంది సార్, నా కడుపులో మస్తు బాగుంది సార్. నేను నా గుంతలో వస్తే గొప్పలేసా అందులో మోరీ రాయేసి ఒక రకాన్ని బిస్కెట్లు కూడా తెచ్చి నెత్తికొకటి ఇచ్చి కొన్ని నీళ్లు పోసి కుమ్మరాలు మేము కొన్ని గొంతులు అడుపుతున్నాం సార్. నీళ్ళ బాటలు తెచ్చి ఒక్కొక్క బిస్కెట్ తిని ఒక్కొక్క గుంత తాగినాం సార్. మేము ఎంత మా భూములకు మేము దొంగలమా సార్? మా భూములకు మేము దొంగలమా? ఎంత బాధ చేయొద్దు సార్, మాకు ఎంత బాధ సార్. మా పిల్లలకు మాకు ఇంత ఎడవపోతుంది సార్. మా మనమలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్కు ఫీజులు ఏం కట్టాలి? మేము ఉద్యోగాలు లేవు, మా చదువుకున్నారా పోరులకు ఏమి ఉద్యోగం చేస్తారు? మాకు హనుమాన్ల గుడి కాడ అంత మాట మాట్లాడు, హనుమాన్ల గుడి అది దొంగలు రాజ్యం సార్, ముస్లిం గుడి అది ఏం అన్ని ఊరాలు ఎట్లుంది, ఈ ఊరు ఎట్లుంది గుడి? మీరు ఎక్కడిచ్చారు సార్ మా ఊరు? ఇక అన్ని ఊరాలు ఎట్లున్నాయి, మీకు బాధ కూడా పెట్టిందని ఒకసారి ఎక్కించిపోయింది. అంతవరకు మీరు ఎక్కడిచ్చినాకే రోడ్డు పడ్డది సార్. నేను అవధం మాడతానే సార్. ఏమన్నారు మీ బాధ కూడా రాయింది, మీ ఊరు రాయింది, ఇంతవరకు నల్ల కలెక్షన్ లేదు సార్ మాకు. మరి ముచ్చటాయి తిన్నారు కదా, ఎంపీ సాబ్ ఏం చెప్పిండు? ఏదేమైనా కూడా మీకు పొలం జాగాల పొలం కావాలంటే ఇయ్యరు, కానీ
పొలం పోతుంది కాబట్టి మీకు ఎకరకు ఓ 2000 గజాల దాకా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తా అని చెప్పేసి మన కొండ విశ్వేశ్వర అన్న చెప్పిండు. మరి రాజేందర్ అన్న ఏం చెప్పిండంటావు? రాజేందర్ అన్న ఒకటే ముచ్చట చెప్పిండు, రైతేర్చిన రాజ్యం, రైతు కన్నీరు పెట్టినటువంటి రాజ్యం, ఎట్లు ఏర్చినటువంటి వ్యవసాయం రాజ్యాలే ఊలిపోయినాయంట. నిజం. ఇక వచ్చేతాపైతే ఈ సర్కార్ రాదు, ఈ సర్కార్ పని అయిపోయింది అని చెప్పేసి రాజేందర్ అన్న చెప్పుకొచ్చే. మరి ఇక నేను చెప్పిన ముచ్చట అయితే ఇదంతా కూడా ప్రజలు చెప్పిందే, ఏదో ఈ గొంగడి సీనన్న అంతా అల్లుకొని తెస్తాడు అనేటట్టు ముచ్చట కాదు. విన్నారా? మరి ముచ్చట నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయర్రి, లైక్ చేయర్రి. ఇది మీ ఛానల్, ఈ డిఎస్కే న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయర్రి. ఇంకొక ముచ్చట, రైతులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా ఈ డిఎస్కే న్యూస్ ఛానల్ అయితే మీ ఎంబడే ఉంటుంది. ఉంటామలా గియ్యాల కూడా పోతున్నా మళ్ళా అరుచుకోనిక.